నగరానికి అతి దగ్గరగా ఉన్న నందమూరు గారు అనే విలేజ్ లో హనుమత్ వార్షికోత్సవాలు అయితే జరుగుతున్నాయని తెలియగానే నేను మా హస్బెండ్ తో అయితే వెళ్ళిపోయానండి. ఈ ఇయర్ 59th వార్షికోత్సవం అయితే జరుగుతుంది అండి. ఫస్ట్ వెళ్ళగానే స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత చుట్టూ జరిగే ఎగ్జిబిషన్ చూడడానికి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్ తో పాటు ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. మనం షాపింగ్ చేయడానికి చాలా షాప్స్ కూడా అవైలబుల్ గా కనిపిస్తూ ఉంటాయండి. స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా బాగుంది అండి. చాలా డిఫరెంట్ థింగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా కనిపిస్తుంది. వీటిని కొనడానికి ప్రైజెస్ కొంచెం ఎక్కువగా చెప్తున్నారు అనిపిస్తుంది అండి. నేనైతే ఏం కొనడానికి ఫస్ట్ అయితే ట్రై చేయలేదు. ఇక్కడ టెంపుల్ చుట్టూ పెట్టిన లైటింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది అండి. చాలా ఎక్సలెంట్ గా పెట్టారు అనిపిస్తుంది చూడగానే. ఈ హనుమాన్జీ టెంపుల్ కూడా రోడ్ కి పక్కనే ఉంటుంది అండి. 2 సైడ్స్ కూడా లైటింగ్ ఫుల్ గా పెట్టారు. అదే ఈ వార్షికోత్సవ సంబరాల్లో కంప్లీట్ గా 2 సైడ్స్ లైటింగ్ తో పాటుగా ఇక్కడ పెట్టిన స్టాల్ రోడ్ మొత్తం కంప్లీట్ గా బ్లాక్ అయిపోయింది అండి. చుట్టూ చాలా క్రౌడ్ అయితే కనిపిస్తూ ఉన్నారు. అన్నిటితో పాటుగా ఇక్కడ పర్మనెంట్ టాటో స్టాల్స్ కూడా కనిపిస్తున్నాయండి. బట్ ఇలా టాటో వేయించుకోవడం అంటే కొంచెం రిస్క్ అనే చెప్పొచ్చు. ఫైనల్లీ ఇక్కడ దొరికే స్ట్రీట్ ఫుడ్ విషయానికి వస్తే వేరే లెవెలేనండి. ఇక్కడ జీళ్లు కనిపిస్తున్నాయి కదా. చిన్నప్పుడు ఏమైనా తీర్థాలు జరిగితే అమ్మ కొనిపించే జీళ్లు గుర్తొచ్చాయి. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీటితో పాటు ఇక్కడ మిర్చి బజ్జీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ తో చాలా అవైలబుల్ అయితే కనిపిస్తున్నాయండి. అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసి వీళ్ళైతే సేల్ చేస్తున్నారు. ఇలా నడుచుకుంటూ వస్తుంటే స్టాల్స్ అన్ని చూస్తుంటే ఈ పక్కనే ఈవిడ వాటర్ మిలన్ తినే స్టైల్ అయితే నాకు బాగా నచ్చిందండి. చూడగానే నాకు కూడా తినాలి అనిపించింది. నేను కూడా వాటర్ మిలన్ అయితే ఒక పీస్ 20 రూపీస్ ఇచ్చి అయితే తినేసాను. ఈ ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్ అలా డిఫరెంట్ అయితే మనకు చాలా కనిపిస్తున్నాయండి. పిల్లలకి కూడా చాలా మంచి ప్లే ఏరియా అని చెప్పొచ్చు. మళ్ళీ రోడ్ కి 1 సైడ్ మేము కంప్లీట్ గా కవర్ చేసుకుని నెక్స్ట్ సైడ్ కి వెళ్లే దారిలో స్వామి వారికి హారతి ఇస్తున్నారు చూసి హారతి తీసుకుని అయితే నెక్స్ట్ ఉన్న స్టాల్స్ ని కవర్ చేసుకోవడానికి నేనైతే వెళ్ళిపోయాను. ఇప్పుడు చూడగానే తాతగారు బిల్లులు కడుతున్నారు.
ఈ స్టాల్లో ఈ తాతగారు చాలా కష్టపడి జీడులు అయితే తయారు చేస్తున్నారు అండి. నాకు తెలిసి చాలా మందికి వీటి గురించి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి ఏంటంటే వీటి టేస్ట్ చాలా స్వీట్ గా ఉంటుంది. అండ్ అప్పటికప్పుడు చేసిన జీళ్ళు తింటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి. మళ్ళీ తాతగారు ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకుని వాటికైతే ఫినిషింగ్ టచ్ కటింగ్ అయితే చేసేస్తున్నారండి. పల్లెటూరులో జరిగే ఇలాంటి తీర్థాల్లో అసలు పార్టిసిపేట్ చేస్తే ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది అండి. ఇక్కడ జరిగే ఈవెంట్స్ తో పాటు ఈ స్ట్రీట్ ఫుడ్ కూడా వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. వేడి వేడి మిర్చి బజ్జి మంచి శీతాకాలం క్లైమేట్ లో తినడానికి చాలా బాగా అనిపించింది అండి నాకు. రామ్ రామ్ శ్రీరామ్ సీతారాం రామ్ రామ్ శ్రీరామ్ సీతారాం రామ్ రామ్ శ్రీరామ్ సీతారాం. కిడ్స్ ఆడుకోవడానికి కానీ ఎంజాయ్ చేయడానికి కానీ ఈ తీర్థం చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు అండి. ఇక్కడ ఈ బాబు ఒక్కడే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అండి. చాలా కష్టపడి అతనైతే తిప్పడానికి ట్రై చేస్తున్నాడు. మా హస్బెండ్ కూడా ఎగ్జిబిషన్ లో ఒక గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారండి. 50 రూపీస్ పెట్టి టికెట్ కూడా తీసుకున్నారు. ఈ గేమ్ ఏంటంటే ఆ బాల్ ని డిఫరెంట్ నెంబర్స్ లో వేయాలి. మనకి టోటల్ నెంబర్స్ ని యాడ్ చేసి వచ్చిన నెంబర్ కి ఏ గిఫ్ట్ అయితే మనకి అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుందో ఆ గిఫ్ట్ అయితే మనకి ఇచ్చేస్తారు అండి. 6 6లు కనుక వేస్తే మనకి 36 టోటల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ టీవీ అయితే వస్తుంది. నేను వేస్తే బాగుండు అని చాలా ఎక్సైటింగ్ గా చూసాను. బట్ మా హస్బెండ్ వేసింది 20 వచ్చింది టోటల్. 50 రూపీస్ పెట్టి గేమ్ ఆడితే మాకు వచ్చింది ఒక చాట అండి. అంటే రూమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత చెత్త ఎత్తుకోవడానికి వచ్చింది చెత్త. బట్ అది కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి చాలా స్పోర్టివ్ గా తీసుకుని మేమైతే వెళ్ళిపోయాం. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసేటప్పుడు ఒక్క లైక్ ఒక షేర్ అయితే చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.